2 టాపిక్స్‌ను మాత్రం వెపన్స్ లాగా చూజ్ చేసుకున్నారు. ఏది 2029 ఎలక్షన్‌కి. అంటే ఎలా సార్? ఒకటి మద్యం సార్. 2019 నుంచి 2024 మధ్యలో ప్రభుత్వమే మద్యం అమ్మటం పక్కన పెడితే బ్రాండ్లు లేవు అనేది మేజర్ ప్రాబ్లం అయింది. అంటే ఎస్పెషల్లీ మద్యపాన ప్రియులు అని మనం పిలవాలేమో, వాళ్ళకి ఇది చాలా పెద్ద ఇష్యూగా కనపడింది. మద్యం ధరలు పెంచడం, బ్రాండులు లేకపోవడం, నిర్ణీత సమయంలో మాత్రమే అంటే అవర్స్ కట్ చేయటం, ఈవినింగ్ అవర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే మద్యపాన ప్రియుల దగ్గర 40 లక్షల పైచిలకు ఓట్లు. సో దీన్ని 5 ఏళ్ల పాలనలో మళ్ళీ మర్చిపోతారేమో, అందుకని ఏం చేస్తున్నారు, 2019 నుంచి 2024 మధ్య మద్యం కుంభకోణం జరిగింది అనేది ఒకటి స్టార్ట్ చేసి, ఆ కేసుని ఇప్పుడు 18 నెలలు అయింది కదా, ఇప్పుడు కొంతమంది అయితే పాపం జైల్లో 8 నెలలు పైన ఉంటారు. ఛార్జ్ షీట్ జనరల్గా అయితే 90 డేస్లో 90 డేస్లో ఫైల్ అవ్వకపోతే లోపల ఎక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి యొక్క రైట్స్ వైజ్ అతనికి బెయిల్ రావాలి. కానీ మల్టిపుల్ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసుకుంటా వీళ్ళు దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇట్. ఓకే, ఇది కూడా ఒక పొలిటికల్ డ్రామా అంట నేను. ఎలా అంటే దీన్ని ఇంకో 2 సంవత్సరాలు ఏదో ఒక విధంగా ఏదో ఒకరిని అరెస్ట్ చేయడం, ఒకరిని విచారించడం, ఇలా చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఏమైంది, పేపర్లో మీడియాలో వీళ్ళు అది జనాలకు రిపీటెడ్గా గుర్తు చేయటం. అంటే మరలా 2029లో మీరు వైఎస్ఆర్సీపీకి కానీ ఓటేస్తే వాళ్ళు మళ్ళీ మద్యం ధరలు పెంచుతారు, బ్రాండ్లు బెటరు అనేది చెప్పగలిగితే వీళ్ళంతా 40 లక్షల మంది ఓటర్లు మళ్ళీ టీడీపీకే మద్దతుగా నిలబడతారు అనేది ఇట్స్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ.